తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీ ప్రేమకై ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుక జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మృదులకు ఈ విషయం ఎప్పటికైనా తెలియకపోదు. తెలిస్తే ఎంత బాధపడుతుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నామనుకుంటే ఆ ప్రభావం రేపు పెళ్ళైనా జీవితాంతం బాధపడదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? విషయం తెలియజేయకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? సుజాత తీక్షణంగా చూస్తూ సూటిగా ప్రశ్నించింది. చైతన్య ముఖం మాడిపోయింది. లేదమ్మా, నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మృదులకు ఈ విషయం పెళ్లికి ముందే చెప్పేస్తాను. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం తన ఇష్టానికి వదిలేస్తాను. చైతన్య మాటలలో గంభీరం, ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. పైగా అపనమ్మకం కంఠంలో దూబూచులాడింది. ఉదయం ఆఫీస్కు రెడీ అవుతుండగా చైతన్య నుంచి ఫోను. హలో, రెడీ అయ్యావా? హా, అత్తయ్య మామయ్య వెళ్ళారా? తెల్లవారుజామున ట్రైన్ ఎక్కించి వచ్చాను. నేను హాస్టల్ బయట ఉన్నాను. మృదుల చకచకా బ్యాగ్ సర్దుకొని పరుగు తీస్తుంటే శరణ్య అప్పుడే బస్ టైం అయిందా అంది. లేదు, చైతన్య ఉన్నారు బయట, బైక్లో వెళ్తాను అంది మృదుల. హాస్టల్ వెలుపలకు వచ్చి 2 అడుగులు వేయగానే చైతన్య బైక్ వచ్చి దగ్గరగా ఆగింది. చైతన్యం చూడగానే మృదుల ముఖంలోకి సంతోషం వెల్లువలా వచ్చింది. బైక్ ఎక్కాక మౌనంగా బైక్ నడుపుతున్న చైతన్యం చూసి ఎందుకు అనుమానం వచ్చింది. తను బైక్ ఎక్కే ముందు కూడా చైతన్య ఉత్సాహంగా లేడని. భుజం మీద తాకనట్లుగా స్పృశిస్తూ ఏమైంది అంది అతి మృదువుగా. ఏం లేదు, కాస్త తలనొప్పి అంతే. అయ్యో, టాబ్లెట్ మింగలేదు? పెయిన్ బామ్ అయినా రాసుకున్నారా? అసలు ఎందుకొచ్చింది తలనొప్పి? కంగారు పడిపోయింది మృదుల. ఓ క్షణం మృదుల కంగారు చూసి తెలియని బాధకు గురయ్యాడు చైతన్య. ఇంత ప్రేమను చూస్తూ చూస్తూ వదులుకోవడం తన వల్ల కాదనిపించింది. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరి పట్టుకుంటే తగ్గిపోతుంది. ఆఫీస్కి ఇంకా బోల్డ్ టైం ఉందిగా, మీ రూమ్కి వెళ్దాం పదండి. ఆవిరి పట్టుకుని వెళ్ళొచ్చు. పర్లేదు, ఏం కాదు మృదుల, తలనొప్పిగా తగ్గిపోతుందిలే. కాదు, పదండి. తలనొప్పితో వర్క్ ఎలా చేస్తారు? దృఢమైన స్వరంతో అంది మృదుల. బైకు రూముకు వెళ్లే దారివైపు మళ్లించాడు చైతన్య. పెయిన్ బామ్ ఏదైనా ఉందా ఇంట్లో? లేకపోతే ఏదైనా షాపు వద్ద ఆపండి, తీసుకువెళదాం అంది మృదుల. ఉంది అన్నాడు చైతన్య. మృదులకు విషయం చెప్పాలనుకోగానే నీరసం ఆవహించేస్తున్నట్లుంది చైతన్యకు. ఇంటికి రాగానే బైకు దిగుతూనే ఇంటి తాళాలు మృదుల చేతికి ఇచ్చాడు. మృదుల తాళం తీసి లోపలికి వెళ్ళి స్టవ్ మీద పాత్రలో నీరు పెట్టి ముందు గదిలోకి వచ్చి చూసేసరికి చైతన్య మంచం మీద సాక్స్ కూడా విప్పకుండా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. స్పష్టంగా తెలియడం లేదు కానీ చైతన్య ఎందుకో బాధపడుతున్న విషయమైతే అవగతమైంది మృదులకు. బామ్ ఎక్కడుంది అడిగింది మృదుల. కళ్ళు మూసుకుని చేయి చూపి టేబుల్ వైపు చూపిస్తూ టేబుల్ డెస్క్లో అన్నాడు. పెయిన్ బామ్ తీసుకువచ్చిన మృదుల మంచం వద్దకు వచ్చి చైతన్య తల ఉన్న వైపు నిల్చుని సున్నితంగా రాయసాగింది. మృదుల మెత్తని చెయ్యి నుదుటికి తగలగానే గబుక్కున ఉలిక్కిపడ్డాడు చైతన్య. కానీ కళ్ళు తెరవలేదు. లోపలకు వెళ్ళి వేడినీళ్లు తీసుకువచ్చి గది మధ్యలో ఉంచి లేవండి చైతన్య, రండి అంది ఆప్యాయత నిండిన కంఠస్వరంతో. చైతన్యకు మొదటిసారి తన పేరు చాలా అందంగా ఉందనిపించింది. చైతన్య లేచి బెడ్షీట్ తీసుకుని వచ్చి వాటర్ ముందు క్రింద కూర్చున్నాడు. ఇంకాస్త ముందుకు ఆవిరి ముఖానికి తగిలేట్లుగా వంగండి సలహా ఇస్తున్నట్లుగా అంది మృదుల. ఓ 5 నిమిషాలయ్యాక బెడ్షీట్ పక్కకు తీస్తూ కళ్ళు తెరిచాడేమో, ముఖం మీద చెమట కళ్ళల్లోకి జారి బామ్ కలిసి ఉండడం వల్ల ఏమో కళ్ళు మండడంతో అబ్బా అన్నాడు. అయ్యో, కళ్ళెందుకు తెరిచారు? నేను వస్తున్నాను, ఉండండి. అక్కడే కదలకుండా మరలా కళ్ళు మూసుకున్నాడు చైతన్య. మృదుల తడిబట్టను గట్టిగా పిండి తీసుకువచ్చి చైతన్య దగ్గరగా చిన్న స్టూల్ లాక్కుని కూర్చొని ఒక చేత్తో చైతన్య గడ్డాన్ని సుతారంగా పట్టుకుని ఓ చేత్తో నుదుటి మీద స్వేదాన్ని తుడవసాగింది. మృదుల చెయ్యి గడ్డాన్ని స్పృశించగానే చైతన్య చటుక్కున కళ్ళు తెరవబోయాడు. అరే, కళ్ళు తెరవద్దంటోంటే గట్టిగా ఉరిమింది మృదుల కంఠస్వరం. అంత దగ్గరగా మృదుల సున్నితమైన మృదుల చేతివేళ్ల స్పర్శ ముక్కుపుటాలకు తాకుతున్న తన శరీర పరిమళం చైతన్యను కాసేపు ఎక్కడికో తీసుకెళ్ళింది. ముఖమంతా తడిబట్టతో తుడిచాక
రెండు చేతులతో చైతన్య చెంపలను శుతిమెత్తగా పట్టుకుని ఆపరేషన్కు వెళ్లే ముందు పేషెంట్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయవలసి ఉంటుంది అంది చైతన్య నుదుటి మీద తన శుతిమెత్తని పెదవులను అద్దుతూ, నెమ్మదిగా మెత్తని కంఠస్వరంతో. కానీ అంతటితో డాక్టరు ఆపరేషన్ చేసేయడు. ఆ ఫారం మీద పేషెంట్ తాలూకా వాళ్ళు కూడా ఆపరేషన్కు అనుమతి తెలుపుతూ సంతకం చేశాక అప్పుడే ఆపరేషన్కు సిద్ధమవుతాడు. మరి అంత చదువుకున్నాడు కదా, అన్నీ పాటించాలి కదా అంది ఇంకా మెత్తగా. చైతన్య ఇంకా ఉండలేకపోయాడు. చటుక్కున కళ్ళు తెరిచాడు. చైతన్య కళ్ళల్లో కొత్త కాంతి. అంతవరకు ఉన్న దిగులు, నైరాస్యం మచ్చుకైనా లేవు. మృదుల కళ్ళల్లోకి సూటిగా చూసేందుకు ప్రయత్నించడంతో మృదుల కళ్ళు మరల్చుకుని గబుక్కున లేచి చైతన్య ముందున్న నీటి పాత్రను లోపలికి తీసుకువెళ్తూ, త్వరగా కదలండి, ఆఫీసులో ఇవాళ బోలెడు వర్క్ ఉంది. ఈవినింగ్ కూడా కంపెనీ బస్సు వచ్చేటప్పటికి వర్క్ పూర్తి కాదేమో. కంపెనీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందనుకోండి, కానీ నాకు చైతన్య కంపెనీ వారు బైక్ పంపిస్తారండి అని చెప్పేస్తాను. చైతన్య చకచకా లేచి షూస్ వేసుకుంటుంటే, ముఖం కడుక్కోండి అంది మృదుల. అసలు ఓ 2 రోజుల పాటు ముఖం మీద నీళ్లు పడకుండా స్నానం చేయాలనుకుంటున్నాను అన్నాడు చైతన్య. పక్కన నవ్వింది మృదుల. వెంటనే గుర్తొచ్చినట్లుగా, ఇంట్లోనే నవ్వాను, ఇక్కడే పడి ఉంటాయి, తీరికగా సాయంత్రం వచ్చి వెతుక్కోవచ్చు, పదండి. మీరంటే టీం లీడరు, నా పరిస్థితి అది కాదు కదా అంటూ ముందుకు కదిలింది చకచక. ఆ రోజు శుక్రవారం కావడంతో చైతన్య, మృదుల ఇద్దరూ ఆఫీస్ నుంచి మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని వచ్చేశారు. ముందు రోజే విశాఖ ఎక్స్ప్రెస్కు ఇద్దరికీ తత్కాల్లో టికెట్లు రిజర్వేషన్ చేశాడు చైతన్య. మృదుల శరణ్యకు ఊరు వెళ్తున్నామని చెప్పడంతో, బావుంది మీ ప్రయాణం, పెళ్లి చూపులకు వెళ్తూ కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళడమా, మీకెందుకే పెళ్లి చూపులు అంటూ తమాషా పట్టిస్తూ అంది. ఏమో అమ్మ ఒప్పుకోవడం లేదు, అన్నీ సంప్రదాయం ప్రకారం జరగాలంటున్నారు. చైతన్య రాజమండ్రి వరకు వచ్చి దిగిపోతారు కదా, ఆ తర్వాత నేను ఒంటరిగా విజయనగరం వరకు ప్రయాణం చేయాలి అంది మృదుల. సరే, ఆల్ ది బెస్ట్. పెళ్లి చూపులయ్యాక పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో, నచ్చాడో లేదో ఫోన్ చెయ్యి, సరేనా ఉడికిస్తూ అంది శరణ్య. నన్నే అడుగుతావా, మరి పెళ్లి కొడుకు సంగతో ఆయనను అడగవా, పెళ్లి కూతురు నచ్చిందో లేదో అని అంది మృదుల ఉడుక్కుంటూ. నువ్వు నచ్చలేదనేవాడు గుడ్డివాడే ఉండాలి, ఖచ్చితంగా అంది శరణ్య. క్యాబ్లో చైతన్య, మృదుల ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్లాట్ఫారం మీద వేచి చూస్తూ ఉండగా మృదుల పక్క బెంచ్ మీద కూర్చుని ఉన్న ముసలావిడను చూసి ఆశ్చర్యంతో, అరే బామ్మగారు అంది చైతన్య వైపు చూస్తూ. ఎవరు, నీకు తెలుసా వాళ్ళు అన్నాడు చైతన్య. లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళేటప్పుడు, తిరిగి ఊరి నుంచి వచ్చేటప్పుడు బస్సులో ఎదురెదురు సీట్లో కూర్చొని ప్రయాణించాము. ఇప్పుడు ట్రైన్కు వెళ్తుంటే కూడా మరలా వాళ్లే ఎదురుపడడం విచిత్రంగా లేదు? మనకు తెలియకుండానే చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. ఇక్కడ నీకు తెలిసింది కాబట్టి విచిత్రం అంటున్నావు. నీకు తెలియకుండా వాళ్ళు నీతో పాటు ప్రయాణించి ఉంటే, అంతేకాదు ఇప్పుడు వాళ్ళు మన కంపార్ట్మెంట్లోనే ప్రయాణిస్తుంటే, ఉన్నట్లుండి చైతన్య, ఒక్క క్షణం అడిగి వస్తాను, డౌట్ తీరిపోతుంది అంటూ మృదుల సమాధానం కొరకు ఎదురు చూడకుండా వాళ్ళ వద్దకు పరుగు తీశాడు. అబ్బా, ఇప్పుడు వారిని అడగడం అవసరమా, తోచిన వెంటనే చేసేయాలి, నిమిషం ఆలోచించరు అనుకుంటూ ముద్దుగా మనసులోనే విసుక్కుంది. చైతన్య బామ్మ వద్దకు వెళ్ళడం, ఏదో అడగడం, ఆవిడ తన వైపు చూసి నవ్వుతూ చైతన్యకి ఏదో చెప్పడం కనిపిస్తూనే ఉంది. ఓ 5 నిమిషాలయ్యాక తిరిగి వచ్చిన చైతన్య మృదుల వైపు ప్రేమగా తదేకంగా చూడడం గమనించి, మృదుల, ఏమన్నారు బామ్మగారు అంది అనుమానంగా చూస్తూ. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టవద్దన్నారు. మృదులకు నమ్మకం అనిపించలేదు చైతన్య మాటలో. అబద్ధం, ఆవిడెందుకంటారు అలా, ఆవిడకేం అవసరం, మీరే కావాలని ఏదో ఒక కట్టుకథ అల్లుతారు బుంగమూతి పెడుతూ అంది. పెదవులు బిగించి అంటున్న మృదుల వైపు ముచ్చటగా చూశాడు చైతన్య. ఇంతలో ట్రైన్ రావడంతో మాటలాపి ఇద్దరూ ట్రైన్ ఎక్కారు. 2nd క్లాస్ కంపార్ట్మెంట్లో సీటు వెతుకుతూ వెళ్ళిన చైతన్యకు అక్కడికే వచ్చిన బామ్మగారు, ఆవిడ కూతురు కనిపించారు. అరే, మీరు ఈ కంపార్ట్మెంటేనా ఆంటీ అంది మృదుల బామ్మ కూతురును ఉద్దేశించి, మా అమ్మగారిని పలకరించడానికి భయపడి. ఇదేనే అమ్మాయి, ఈసారి అబ్బాయి నీతోనే వస్తున్నాడటగా, నేను కూడా చెప్పాను ఇప్పుడే, పోయినసారి చాలా ఏడ్చావని. బామ్మగారికి సంకోచం అన్న పదానికి అర్థమే తెలియనట్లుంది. మృదుల చైతన్య వైపు చూడలేకపోయింది సిగ్గుతో. ఇంతకుముందు చైతన్య మాటలకు అర్థం ఇదేనేమో. అసలు చూడకుండా కూడా ఉండలేకపోయింది.
ప్రక్కనే ఉన్న చైతన్య వైపు చూసేసరికి చైతన్య గుండెల్లోని ప్రేమంతా కళ్ళల్లో నింపుకొని చూడడం కనిపించింది. మృదులకు ఎందుకో ఆ చూపుకు మైకం కమ్మినట్లు అనిపించింది. అబ్బాయ్, మీరిద్దరూ పై బెర్తుల మీద పడుకోండి, నేను మా అమ్మాయి కింద పడుకుంటాం అంది అభ్యర్థనో ఆజ్ఞో అర్థం కాని కంఠస్వరంతో బామ్మగారు. అలాగేనండి అన్నాడు చైతన్య సామంతరాజు చక్రవర్తితో మాట్లాడుతున్నంత వినయపూర్వకమైన కంఠస్వరంతో. ఇద్దరే అన్నట్లు మార్చి మార్చి చూసింది మృదుల ఇద్దరి వైపు. సరిగ్గా 7:30 కావడంతోనే అమ్మాయి తినేద్దామే, ఓ పనైపోతుంది అంది ఆవిడ. మృదుల వైపు తిరిగి, ఏమైనా పట్టుకొచ్చుకున్నారటే అమ్మాయి తినేందుకు, లేక ఈ ట్రైన్లో దొరికే గడ్డే తింటారా ఇద్దరు అంది. టిఫిన్ ఉంది బామ్మ అన్నాడు టక్కున చైతన్య బ్యాగ్లో నుంచి ప్యాకెట్ తీస్తూ. మృదుల ఆశ్చర్యంగా చూసింది. నిజంగానే తెలియదు తనకు చైతన్య టిఫిన్ పార్సిల్ తీసుకువచ్చినట్లు. చైతన్య వైపు కృతజ్ఞతగా చూసింది బామ్మ నుంచి రక్షించినందుకు. చైతన్య ప్యాకెట్ విప్పి ఇద్దరి మధ్య పెట్టాడు. చపాతీ ముక్క తుంచి కర్రీ తీసుకుని బామ్మగారు కూతురుగారు ఇద్దరూ తినే హడావిడిలో ఉన్నప్పుడు మృదుల నోటికి అందించబోయాడు. మృదుల బిడియంగా వెనక్కు జరిగింది. చైతన్య కళ్ళతోనే బ్రతిమాలుతూ అందించబోయాడు. ఇంతలో బామ్మగారు తన ప్లేట్లోంచి తల పైకెత్తడంతో మృదులకు అందించబోయింది కాస్త గబుక్కున చెయ్యి వెనకకు తీసుకుని తను తినేశాడు. మృదుల నవ్వు ఆపుకుంటూ చూసింది చైతన్య వైపు. చైతన్య పట్టు వదలని విక్రమార్కుల్లా మరలా ప్రయత్నాన్ని కొనసాగించాడు. మరలా అదే ఘట్టం పునరావృతమైంది. మూడోసారి ప్రయత్నిస్తున్నప్పుడు, తినరాదటే అమ్మాయి, అబ్బాయి అంత బ్రతిమాలుతుంటే. మా కాలంలో మేం తిన్నామో లేదో పట్టించుకునేవారు కాదు మా మగాళ్ళు. మీ అదృష్టం మీ నోటికి అందించే మొగాళ్ళు దొరకడం అంది. చైతన్య ఆవిడ చూడకుండా అమ్మ బామ్మ అన్నట్లు గుండె మీద చెయ్యి ఉంచుకున్నాడు మృదుల వైపు చూస్తూ. మృదుల ముఖంలో నును సిగ్గు మొగ్గలేసింది. నువ్వు వాళ్ళ వైపు చూడకపోతే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు కదమ్మా, నీకెందుకు వాళ్లతో అంది కూతురు. తిన్నాక పైకెక్కుతున్న మృదులకు చెయ్యి అందించాడు చైతన్య. బలిష్టంగా ఉన్న చైతన్య చేతిలో మృదుల సుకుమారమైన చెయ్యి ఇమిడిపోయింది. ఎక్కాక మృదుల చెయ్యి వదిలించుకోబోయి చైతన్య ఇంకా పట్టుకునే ఉండడంతో వదలమన్నట్లుగా చూసింది. చైతన్య ఊహూ అన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. మృదుల కళ్ళతో బామ్మ వైపు చూస్తూ సైగ చేసింది. చైతన్య డోంట్ కేర్ అన్నట్లుగా నిర్లక్ష్యంగా నాలుకను నోట్లో కదిలిస్తూ చప్పుడు చేశాడు. ఇంతలో బామ్మగారు, అబ్బాయ్ ఎంతసేపు నిల్చుంటావలా, అమ్మాయి చెయ్యి వదిలిపెట్టి నువ్వు కూడా నీ బెర్త్ మీదకు వెళ్ళి పడుకో అంది. ఈసారి కాస్త గట్టిగా మందలింపుగా. చైతన్య ఉలిక్కి పడినట్లుగా మృదుల చెయ్యి వదిలి బుద్ధిగా తన బెర్త్ మీదకు చేరుకున్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎప్పుడు నిద్రలోనికి జారుకున్నారో తెలియదు. తెల్లవారుజామున 3 కావస్తుండగా రాజమండ్రి రావడంతో మేల్కొన్నారు ఇద్దరు. చైతన్య దిగేందుకు బ్యాగు తీసుకుంటుండగా మృదుల బెంగపడ్డట్లు చూస్తుండడంతో చైతన్య, పోనీ ఆదివారం పెళ్లి చూపులకు అమ్మా నాన్నను వచ్చేయమననా, నేను నీతో వచ్చేయినా ఇప్పుడే అన్నాడు. మృదుల స్పృహలోకి వచ్చినట్లుగా, వద్దు కదలండి మీరు అంటూ చైతన్య వీపు మీద చేతులుంచి సున్నితంగా నెట్టింది ముందుకు నడవమని. చైతన్య బలవంతాన ముందుకు అడుగులు వేశాడు. ఇంటికి వచ్చిన కొడుకును సుజాత మొదట చూడగానే అడిగిన ప్రశ్న, మృదులకు విషయం చెప్పావా అని. చైతన్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సమయం దొరకలేదమ్మా, చెప్తాను అన్నాడు. ఇంకా ఎప్పుడు, ముందు చెప్పి మృదుల నిర్ణయం కనుక్కోమన్నాను కదా అంది సుజాత. చెప్పేస్తానమ్మా, మృదుల మనసు నొచ్చుకోకుండా చెప్పాలి కదా, సమయం కోసం చూస్తున్నాను, తప్పకుండా చెప్తాను. చైతన్యకు మరలా నీరసం ఆవహించింది. ఆదివారం 3ంటికి పెళ్లి చూపులనడంతో ముందుగా దివాకరంకు ఫోన్ చేశారు రఘురాం. దివాకరం చాలా సంబరపడిపోయారు. పెళ్లికి ముందు పెళ్లివారింట్లో భోంచేయడం సాంప్రదాయం కాదు కాబట్టి భోజనం టైంకు వచ్చేస్తే తమ ఇంట్లో భోంచేసి 5గురం పెళ్లి చూపులకు వెళ్దామన్నారు దివాకరం. చైతన్య, రఘురాం, సుజాత టాక్సీ మాట్లాడుకుని 12ంటికి ఊరు చేరుకున్నారు. సులోచన తెగ సంబరపడిపోయింది. మృదుల సుగుణాలు ఏకరువు పెట్టేస్తూ చైతన్యను అదృష్టవంతుడని పొగిడేస్తూ చివరకు మృదుల అత్తయ్య కొడుకు విష్ణుకు ఇవ్వాలని ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారని అన్నారు. తీరా వారి మధ్య ఏమైందో తెలియదు, ముహూర్తాలు పెట్టుకోకుండానే వెళ్ళిపోయారు. మనం ఇంతకు ముందు అడగడం వల్ల కాబోలు మీకే కబురంపినట్లున్నారు అంది. మీరు ఆ విషయాలేవి తీసుకురావద్దు పిన్ని, బాగుండదు, ఏమైనా అనుకోగలరు అన్నాడు చైతన్య.
అలాగేలేరా, ఇప్పుడు ఆ విషయాలెందుకు ప్రస్తావిస్తాను చెప్పు అన్నారు దివాకరం. కూతురుతో కాస్త ముభావంగా ఉన్న పెళ్లిచూపుల ఏర్పాట్లు మాత్రం ఘనంగానే ఏర్పాటు చేశాడు సుధాకర్. మృదుల ఫ్రెండు సునీత ఊర్లోనే ఉండడంతో రమ్మని కబురంపింది జానకి. మృదులకు తోడుగా ఉంటుందని, తనతో పాటు సునీత అమ్మగారిని నాన్నగారిని కూడా రమ్మని పిలవడంతో అందరూ వచ్చి ఇల్లంతా సందడిగా మారింది. సుధాకరు పూర్ణకు విశ్వానికి కూడా చెప్పారు. తర్వాత చెప్పలేదని నిష్ఠురాలు పోతారేమోనని. రారని తెలిసినా ఫోన్ చేశారు. విశ్వం ఒకటేసారి పెళ్లికి వస్తామని, ఇప్పుడు రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని మర్యాదగానే చెప్పడంతో సుధాకర్ ఓ విధంగా శాంతపడ్డాడు. 3ంటికి దివాకరం, సులోచన, సుజాత, రఘురాం, చైతన్య, మృదుల ఇంటికి వస్తుండగానే సుధాకరు జానకి ఎదురుగా వచ్చి ఆహ్వానించారు. సిమెంట్ కలరు చిన్నగళ్ళున్న వైట్ షర్టు, డార్క్ సిమెంట్ కలర్ ప్యాంటుతో టక్ చేసి 5-8 పొడవుతో, అందం కంటే ఆకర్షణ పాళ్ళు ఎక్కువగా, నిష్కల్మషమైన చూపులతో సన్నటి చిరునవ్వు చిందిస్తూ ఉన్న చైతన్య మొదటి చూపులోనే నచ్చేశాడు సుధాకరు, జానకీలకిద్దరికీ. సుజాత, రఘురాం కారులో ఉన్న పళ్ళు, స్వీట్స్, బ్యాగులు దించుతుంటే సుధాకర్ పాలేరును కేక వేయడంతో అతను వచ్చి బ్యాగులు లోపలికి పట్టుకు వెళ్ళాడు. హాల్లో సుఖాసీనులయ్యాక అందరూ మాటల్లో పడిపోయారు. రాజకీయాలు, వాతావరణం, కరువు కాటకాలు, దేశ కాలమాన పరిస్థితులు ఒకటి కాదు, వారి మాటలలో అన్నీ తొంగి చూస్తున్నాయి. పక్కపక్కనే ఉన్న ఎవరి బిజీలో వారు ఉంటూ కలుసుకోవడమే కష్టమైన సమయంలో ఒక్కసారిగా కలుసుకోవడంతో వచ్చిన విషయం మరిచి మాటలలో మునిగిపోయారు. చైతన్య దిక్కులు చూసి చూసి అలసిపోయి తల్లివైపు ప్రాధేయపూర్వకంగా చూశాడు. సుజాత, అమ్మాయి తయారైందా అండి అని జానకి వైపు చూడడంతో తీసుకువస్తానండి అంటూ కదిలింది జానకి. టమాటో రంగు చీరపై నేవీ బ్లూ సన్నటి డిజైన్ ఉన్న జార్జెట్ చీర, దానిమీద నేవీ బ్లూ పొడవు చేతులతో జాకెట్తో ఎర్ర ముద్ద మందారం నడిచి వస్తోందా అనిపించేట్లుగా సునీత వెంటరాగా నడిచి వచ్చింది మృదుల. చైతన్య కనురెప్పలు కర్తవ్యాన్ని మర్చిపోయాయి. గుండె కూడా ఓ నిమిషం పాటు తన కర్తవ్యాన్ని మరచి మరలా గుర్తుకు వచ్చినట్లుగా లబ్ డబ్ అంటూ కొట్టుకోసాగింది. జానకి స్వీటు, హాటుతో ఉన్న ఒక్కొక్క ప్లేటును మృదులకు అందిస్తుంటే మృదుల ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి అందించసాగింది. చివర కూర్చున్న చైతన్య వద్దకు వెళ్ళి అందించబోయింది. చైతన్య మెరుస్తున్న కళ్ళతో మృదుల వైపే చూస్తూ టిఫిన్ ప్లేట్ వైపు దృష్టి సారించలేకపోయాడు. మృదుల కళ్ళతోనే సంజ్ఞ చేసింది టిఫిన్ తీసుకోమని. అయినా షరామామూలే. మృదులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సుజాత వైపు చూసింది. సుజాత లేచి కదిలి వస్తూ, నా చేతికి ఇవ్వు తల్లి, నువ్వెంతసేపు నిల్చుంటావు అంది. చైతన్య ఉలిక్కిపడినట్లుగా ప్లేటు చేతిలోనికి తీసుకున్నాడు. మృదుల వెనకకు వచ్చి చైతన్యకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారేమో అన్నది విషయం తెలియని సులోచన. లోపలకు తీసుకువెళ్ళి ఇల్లు చూపించమ్మా మృదుల అన్నారు దివాకరం గారు. ఎప్పుడెప్పుడా అన్నట్లు ఉన్న చైతన్య బ్రతుకు జీవుడా అంటూ చటుక్కున లేచి మృదుల కంటే 2 అడుగులు ముందు వేశాడు. సుధాకర్ గారు అంటూ పంచాంగంతో పంతులు గారు వచ్చారు. కాస్త ముందుగా చెప్పాలి కదండి, ముహూర్తం పెట్టాలని ఇప్పటికిప్పుడు చెప్పారేంటి? నిజం చెప్పొద్దు, మీరనేసరికి మారు మాట్లాడాలనిపించలేదు కానీ అంటూ. కూర్చోండి పంతులు గారు అంటూ కుర్చీ చూపించి ఇంట్లోకి వెళ్ళబోతున్న చైతన్యను ఆగుబాబు అని వారించి, ఇద్దరూ పూజారి కాళ్లకు నమస్కారం చేయండి అని అన్నాడు సుధాకర్. పర్లేదు సుధాకర్ గారు, ఎటు అన్ని తతంగాలు పూర్తి అయ్యాక ఆశీర్వాదం తీసుకుంటారులేండి అన్నారు పంతులు గారు. అప్పటికే చైతన్య, మృదుల పంతులు గారి కాళ్లకు నమస్కారం చేసేశారు జంటగా. ఆయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు అంటూ చకచక ఆశీర్వదించారు పంతులు గారు. అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు చూపించు మృదులా అన్నది జానకి. అమ్మాయి అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఆ 6గురికి తప్ప మిగిలిన వారికి జరగవలసిన కార్యక్రమాలు కొన్ని ముందు కొన్ని వెనుక జరుగుతున్నట్లు అనిపించడంతో అయోమయం అనిపించిన మాట మాత్రం వాస్తవం. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుని తమ అభిప్రాయం తెలియచేయకుండానే, కట్న కానుకలు వగైరాలు ఏమి మాట్లాడుకోకుండానే పంతులు గారు ముహూర్తాలు అనడం కాస్త ఆశ్చర్యం అనిపించినా, బహుశా ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నారేమో అని పెద్దగా పట్టించుకోనట్లు ఉండిపోయారు. ఇల్లంతా చూపిస్తూ మృదుల పెరటిలోనికి తీసుకుని వెళ్ళింది. పెరడంతా గులాబీలు, చామంతులు విరగబూసి ఉండడంతో పూల సువాసన పెరడంతా ఆక్రమించింది. ఓ మూలగా పందిరి కట్టిన మల్లె చెట్టు ఉంది.
పెరట్లో వరండాలో ఓ పెద్ద చెక్క ఉయ్యాల బల్ల ఉంది. చైతన్య మృదులను కూర్చోమన్నట్లు కళ్ళతోనే సంజ్ఞ చేసి మృదుల ఉయ్యాల మధ్యలో కూర్చోగానే వెనుకకు వెళ్ళి చేతులు చాచి రెండు వైపులా గొలుసులను పట్టుకొని చిన్నగా ఊపుతూ ఆలోచనలో ఉండిపోయాడు. మృదుల ఎదురుగా మొక్కల వైపు చూస్తూ చైతన్య ఏమైనా మాట్లాడతాడేమోనని కాసేపు చూసి పైకి తలెత్తి దీర్ఘాలోచనలో ఉన్న చైతన్యం చూసి కాస్త అయోమయానికి గురైంది. ఊయల్లో నుంచి లేచి ఊయల వెనుకకు వచ్చి చైతన్య పక్కనే నిల్చుని ఏమైంది అంది మృదువుగా. పక్కకు తిరిగి మృదుల వైపు చూసిన చైతన్య తన కళ్ళల్లో ఉండి లేనట్లు సన్నగా వ్యక్తమవుతున్న ఆందోళన చూసి తల్లడిల్లిపోయాడు. ఏం లేదు, మీ నాన్నగారు మీ అత్తయ్య విష్ణు రాలేదని ఏమైనా ఫీల్ అయ్యారేమో అని అన్నాడు. మృదుల నెమ్మదిగా పెళ్ళికి వస్తామన్నారట అంది తప్పు చేసినట్లుగా తలదించుకుంటూ. మృదులను అలా చూసిన చైతన్య గుండెలో ఎక్కడో సన్నగా కలుక్కుమన్నట్లు బాధ. విష్ణు ఫోన్ నెంబర్ ఇస్తావా, నేను మాట్లాడతాను అన్నాడు. బావా అర్థం చేసుకుంటాడు, తప్పకుండా పెళ్ళికి వస్తాడు. అత్తయ్య మామయ్యే డౌటు అంది చిన్నగా. మీ అత్తయ్య రాకుంటే మా మామయ్య ఫీల్ అవుతారుగా, అందుకే నేను మాట్లాడతానని అంటున్నా. అలాగే అంది మృదుల. చైతన్య తన నాన్నగారిని మా మామయ్య అనడంతో మనసంతా ఏదో హాయి నిండుగా ఆక్రమించినట్లు అనిపించింది. అమ్మాయిల మనసంత మెత్తన పెళ్ళి అనగానే అటువైపు బంధువులందరినీ తన బంధువులుగా స్వీకరించడానికి బాధ్యతగా సిద్ధమవుతారు. కానీ కాబోయే భర్త కూడా అలా స్వీకరించేందుకు సిద్ధమైతే అది అతని విశాల హృదయంగా భావించి పొంగిపోతుంది. అలాంటి స్త్రీ మనసు తెలుసుకుని హృదయంలోనికి మార్గం కనుగొన్నవాడే నిజమైన పురుషుడు. వెళదామా, మృదుల వైపు చూస్తూ అడిగాడు చైతన్య. అలాగే అన్నట్లు ముందుకు కదిలింది. పెరట్లోకి దారి వంటింట్లో నుంచి కావడంతో వంటింట్లోకి మృదుల వెనక చైతన్య అడుగు పెడుతూ ఉండగానే స్టవ్ దగ్గర కాస్త సీరియస్గా మాట్లాడుకుంటున్న జానకి, సునీత తల్లి కనిపించారు. మృదులకు కాస్త కంగారు అనిపించడంతో ఏమైందమ్మా అని అడిగింది. వెనకే ఉన్న చైతన్యకు పైకి బయటపడకపోయినా మనసులో ఆందోళనగానే అనిపించింది. ముహూర్తం 10 రోజులలో ఉందట. తర్వాత 3 నెలల వరకు మీ పేరుతో బావులేదట. నాన్నగారేమో మరో ఆలోచన రానివ్వలేదు. 10 రోజులలో ముహూర్తం ఖరారు చేయమన్నారు. 10 రోజులలో పెళ్ళంటే మాటలా, ఎన్ని పనులుంటాయి. నాకేమో కంగారుగా ఉంది. పెళ్లి బట్టలు, పెళ్లి పత్రికల ప్రింటింగ్, పెళ్లి పిలుపులు, నగలు, ఎన్ని పనులుంటాయి. అన్నీ సవ్యంగా జరిపించాలని, ఎవరితో మాట అనిపించుకోకూడదని ఉంటుందిగా. ఎలా మృదులా, కంగారుగా అంది జానకి. మృదులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా చైతన్య వైపు చూసింది. చైతన్యకు ఆవిడ ఆందోళనలో అర్థం ఉందనిపించింది. మరి 3 నెలల తర్వాత ముహూర్తమే ఖరారు చేయలేకపోయారా అత్తమ్మా అన్నాడు మొదటిసారి జానకితో మాట్లాడుతూ. ఆయన అనుకున్నాక ఎవరు ఏం చెప్పినా ఆగరు బాబు, మృదుల నాన్నగారు అంది. అలా అనుకున్నప్పుడు పనులన్నీ షేర్ చేసుకుందాం అత్తమ్మా. మృదుల బట్టలు, నగలు ఇవన్నీ నేను మృదుల హైదరాబాద్లో చూస్తాం. ఇంకా ఏమైనా పనులున్నా చెప్పండి. మామయ్య ఇక్కడ కళ్యాణ మండపం, పెళ్లి పనులు, బయట పనులు చూసుకుంటారు. మీరు ఇంట్లో పనులు చూసుకోండి. పెళ్లి పనులన్నీ మీవే అని మీరు భావించడం వల్ల మీకు టెన్షన్ పెరుగుతుంది. అన్ని పనులు మీ పనులుగా భావించకండి. మేమందరం ఉన్నాంగా. పెళ్లి పత్రికలు ఇవాళ ప్రింటింగ్కి ఇస్తే రేపిచ్చేస్తారు. వీలైన వారిని స్వయంగా పిలుస్తారు. లేని వారిని ఫోన్లో పిలిచేయండి. మనల్ని అభిమానించేవారు విషయం చెప్పగానే అర్థం చేసుకుంటారు, వస్తారు. అభిమానం లేనివారంటారా, పిలుపు ఎంత బాగున్నా రారు. అలాంటి వారి గురించి ఆలోచించొద్దు. ఇక లోటుపాట్లంటారా, అవి కూడా సహజమే. అందరం సర్దుకుపోదాం అనుకున్నప్పుడు లోపాలెన్నడం అన్నదే ఉండదు. ముందు మీరు కంగారు పడకండి. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోకండి. చైతన్య మాటలు వింటుంటే నిజంగానే జానకిలో ఆందోళన నిజంగానే మంత్రం వేసినట్లు మాయమవుతున్నట్లుగా ఉంది. ముఖంలో కంగారు మాయమై ఆ స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంది. మృదుల చైతన్య మాట్లాడుతుంటే వెంట వెంట అల్లరి చేస్తూ తిరిగే కుర్రాడిలో మరో కోణాన్ని చూస్తూ ఉండిపోయింది. చైతన్య, రఘురాం, సుజాతలను సాగనంపుతూ అందరూ కారు వద్దకు వచ్చారు. గుమ్మం వద్ద వెనక నుంచి సునీత మెడ చుట్టూ చేతులు వేసి సునీత భుజం మీద తలవాల్చి చూస్తున్న మృదుల ముఖంలో సంతోషం, సిగ్గు రెండూ కలిసిపోయి కొత్త అందాన్ని ఇస్తున్నాయి.
చైతన్యకు అందరూ తన వైపే చూస్తూ వీడ్కోలు చెప్తూ ఉండడంతో మృదుల వైపు కళ్ళు తిప్పేందుకు కూడా అవకాశం దొరకడం లేదు. చివరిగా ఎలాగో వీలు చూసుకొని మృదులకు కళ్ళతోనే వెళ్ళొస్తానన్నట్లుగా చెప్పాడు. మృదుల ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న సంతోషం చైతన్యను ఎక్కడో కానరాని లోకాలకు తీసుకువెళ్తున్నట్లు ఉంది. మృదుల మంగళవారం ఆఫీస్కు బయలుదేరుతుండగా ఫోన్ రింగ్ కావడంతో కాబోయే శ్రీవారేమో చూడవే మృదుల అంది చిలిపిగా శరణ్య. మృదుల ఫోన్ చేతిలోనికి తీసుకుంటూ అవును తనే అంది. హలో. ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా పన్నీటి చల్లు చల్లగా ఎంత హాయి. చైతన్య మధురమైన స్వరంతో పాడుతున్నాడు. చైతన్య ప్రేమనంతా కవ్వంతో చిలికి స్వరంలోకి పోసి పిలిచింది మృదుల. అబ్బా, నా ఊహలకు అంతరాయం కలిగించవద్దు మృదుల. నేను 10 రోజులు ముందుకు వెళ్ళిపోయి ఉన్నాను. నన్ను వెనక్కి లాగొద్దు సీరియస్గా అన్నాడు చైతన్య. మీరు ఒక్కరూ వెళ్తే సరిపోతుందా? నేను రావద్దు మరి? కాస్త కోపంగా అంది. 10 రోజుల తర్వాత ఊహలలో ఉన్నాను నేను. అప్పుడు నువ్వు ఎటూ నాతోనే ఉంటావు. నేను రానంటేనో? మృదుల అల్లరిగా అంది. రానని రాలేనని ఊరికే అంటావు, రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు. మరలా పాట అందుకున్నాడు చైతన్య. నేనెప్పుడు వినలేదు ఈ పాటలు, బాగున్నాయి. పాత పాటలు చాలా బాగుంటాయి. ఓ 10 రోజులు పోయాక నేను నీ ఒడిలో పడుకొని పాడుతుంటే నువ్వు వినడం ఇంకా బాగుంటుంది. మృదుల బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కడం చూసి శరణ్య ఉంచుకోవే పెళ్లి వరకు, పెళ్లిలో మరీ అస్సలు సిగ్గుపడకపోతే బాగుండదేమో అంది. శరణ్య మాటలు వినిపించినట్లు ఉన్నాయి చైతన్యకు. అరే సిగ్గుపడ్డావా? నేను చూడలేకపోయానే. ఇక ముందెప్పుడు ఫోన్లో మాట్లాడను ఇలాంటి మాటలు, ముఖాముఖినే అన్నాడు. అమ్మో, మృదుల చెయ్యి గుండె మీదకు వెళ్ళింది. ఇక అంతే, ఫోన్లో పెళ్లి పనుల గురించి మాత్రమే మాట్లాడతాను. ఇలాంటివి ఏం మాట్లాడాలనుకున్నా కళ్ళల్లో కళ్ళు పెట్టి. అలా అయితే నేను మీకు ఎదురుపడనుగా. అంతలేదో ఈ బంగారం, ఇవాళ నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టి షాపింగ్కు వస్తున్నావు. నా డ్రెస్సెస్ నువ్వు సెలెక్ట్ చేయాలి. నీకు కొన్ని బట్టలు నేను తీసుకోవాలి. 10కు హాస్టల్ వద్దకు వస్తున్నాను. తయారై ఉండు. ఓకే, ఉంటా మరి. సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేశాడు చైతన్య. ఫోన్ పట్టుకొని మ్లానమైన ముఖంతో నిల్చుండిపోయిన మృదులను చూసి ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు శరణ్యకు. ఏమైంది? ఇప్పటి వరకు ఉత్సాహంగానే ఉన్నావుగా, ఇంతలోనే ఏమైంది? మంచం మీద కూర్చుంటూ ముభావంగా ఏమీ లేదన్నట్లు తలూపింది. శరణ్య బ్యాగ్ చేతికి తీసుకుని వెళ్లాలనుకున్నది కాస్త ఆగి మృదుల వద్దకు వచ్చి ప్రక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేసి, తల వంచుకొని ఉన్న మృదుల తలను గడ్డం మీద చెయ్యి వేసి పైకెత్తింది. మృదుల కళ్ళ నిండా నీళ్లు. శరణ్యకు కలిగిన ఆందోళన చెప్పనలవి కాదు. ఏమైందే? చైతన్య ఏమన్నా అన్నాడా? కంగారుగా అడిగింది. మరి ఇంకేమిటి చెప్పు, ఏమైంది? ఏమీ లేదు, నువ్వు ఆఫీస్కు వెళ్ళు. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిల్చుంది. నువ్వు వెళ్ళవు ఆఫీస్కు అంది శరణ్య. చైతన్యతో షాపింగ్కు, ఆఫీస్కు మెయిల్ పంపిస్తాను. సరే, బాగున్నావుగా, నేను వెళ్ళనా మరి? శరణ్య అనుమానంగా చూసింది. వెళ్ళు, మేమివాళ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాం అంది మృదుల. శరణ్య క్రిందకు వచ్చాక స్కూటీ స్టార్ట్ చేయబోతూ గుర్తుకు వచ్చినట్లుగా చైతన్యకు ఫోన్ చేసింది. శరణ్య చెప్పిన విషయం విని కంగారు పడిపోయాడు. మీరేమీ అనలేదుగా చైతన్య, గుర్తు చేసుకోండి అంది శరణ్య. లేదు శరణ్య, నేనెందుకంటాను తనను? చైతన్య గొంతులో బాధ. సరే, మీరు షాపింగ్కు వెళ్ళాలన్నారటగా? అవును, 10 గంటలకు వస్తానన్నాను, కానీ ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏం జరిగిందో కనుక్కుంటాను. మీతో మాట్లాడుతున్నంత వరకు బాగుంది చైతన్య. ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఫోన్ పెట్టేసే ముందు సడన్గా తనలో మార్పు. మీరేమన్నారో ఓసారి గుర్తు చేసుకోండి. మృదులా, వచ్చేశాను, క్రిందకు వస్తావా? హాస్టల్ బయట ఉన్నాను. మెసేజ్ చూసుకుని చకచకా క్రిందకు పరిగెత్తింది మృదుల. హాస్టల్ బయట బైక్ మీద వేచి చూస్తున్న చైతన్య దూరం నుంచి వస్తున్న మృదులను చూశాడు. తెల్లని షిఫాన్ చుడీదార్ వేసుకుని పగలే జాబిల్లి నడిచి వస్తున్నట్లుగా ఉన్న మృదుల ముఖంలో పరీక్షగా చూస్తే తప్ప కనిపించని బాధనైతే గమనించాడు. వచ్చి బైకు ఎక్కగానే స్టార్ట్ చేసి నేరుగా ఇంటి వద్దకు తీసుకువచ్చాడు. అరే,
ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది. చైతన్య మౌనంగా బైకు పార్కు చేసి తలుపు తాళం తీసి లోపలకు దారి తీశాడు. మృదులకు ఏమీ అర్థం కాలేదు. లోపలకు రాగానే చైతన్య మృదులను కూర్చోమంటూ కుర్చీ చూపించగానే ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ కూర్చుంది. చైతన్య స్టూలు మృదుల కుర్చీకి దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు. మృదుల ప్రశ్నార్థకంగా చూసింది చైతన్య వైపు. చైతన్య తన వైపు ఏదో శోధిస్తున్నట్లుగా చూస్తుండడంతో ఏమైంది, షాపింగ్కు వెళ్ళాలంటూ ఇక్కడికి తీసుకొచ్చారేంటి అడిగింది. అదే నేను అడుగుతున్నాను, ఏమైంది? మృదుల ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు చైతన్య. మృదుల ఏం అడుగుతున్నాడో తెలియక అయోమయానికి గురైంది. చైతన్య ముందుకు వంగి తన చూపుడు వేలిని అడ్డంగా ఉంచి మృదుల కంటిని మూస్తూ అలా క్రిందకు అంటూ వ్రేలుకు అంటుకున్న కనురెప్పల తడిని చూపించి ఏమైంది సూటిగా మృదుల కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు. మృదుల కళ్ళు క్రిందకు వాలాయి. చైతన్య ఓ 2 నిమిషాల పాటు ఎదురుచూశాడు మృదుల సమాధానం కోసం. మృదుల మౌనమే సమాధానం అవడంతో చైతన్యకు కూడా ఏమీ తోచలేదు. ఏం జరిగిందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు, కాస్త విసుగు ధ్వనించే కంఠంతో అన్నాడు. మృదుల కళ్ళలో నుంచి అశ్రువులు జలజలా రాలాయి. చైతన్య గుండె ఆగినంత పనైంది. గబుక్కున లేచి కుర్చీ దగ్గరకు వెళ్ళి మృదుల తలను 2 చేతులతో పట్టుకున్నాననుకున్నాడేమో. మరుక్షణంలో చైతన్య దగ్గరకు తీసుకున్నాడో మృదులే దగ్గరకు వచ్చిందో తెలియదు. మృదుల తల నిల్చుని ఉన్న చైతన్య పొట్టకు ఆనింది. మృదుల చేతులు చైతన్య నడుముని చుట్టేశాయి. మృదుల ఏడుపు చైతన్యను వెల్లువలా చుట్టేసింది. ఏమైంది ఏమైంది? చైతన్య తలలో వేల ప్రశ్నలు. అయ్యో ఏమైందిరా చెప్పవు, ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మా. చైతన్య పొట్టకు తల ఆనించే తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా. నాన్నేమైనా అన్నారా? మరి ఎవరేమన్నారు? చైతన్య మదిలో ఫ్లాష్ వెలిగినట్లుగా శరణ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేనేమైనా అన్నానా? ఈసారి మృదుల మౌనమే చైతన్యకు సమాధానంగా నిలిచింది. నేనేమన్నాను? అతి చనువు తీసుకున్నాననా? ఇష్టం లేదని చెప్పాలి కానీ ఏడుస్తారా? ఎందుకో ఈ మాటలు అడుగుతున్నప్పుడు చైతన్య గొంతు భారమైంది. గబుక్కున అంది మృదుల. అది కాదా, మరి ఏంటి? చైతన్యకు నీరసం ఆవహించింది. మీరు నేను నన్ను చెప్పు, నిన్నేమన్నాను? బంగారం అన్నారు. మృదుల ఏడుపు ఉధృతమైంది. విషయం అర్థమైన చైతన్యకు ఏడుపు ఒక్కటే తరువాయి. చుట్టూ ఉన్న పరిసరాలు మసకగా కనిపిస్తుంటే అర్థమైంది తన కళ్ళు కూడా నీటితో నిండాయని. శృతిని మర్చిపోమ్మని చెప్పను, కానీ శృతికి నాకు తేడాను గుర్తిస్తే చాలు. బొంగురుపోయిన గొంతుతో చెప్పలేక చెప్తున్న మృదుల మాటలు చైతన్య మనసును మెలిపెట్టినట్లు అనిపించింది. ఎంత పనిచేశాను? తను మృదులకు దగ్గరయ్యేందుకు కల్పించిన పాత్ర మృదుల మనసును ఇంత గజిబిజి చేస్తుందనుకోలేదు. పిచ్చిపిల్ల ఏదో ఆవేశంలో అందే కానీ ఎందరిని ప్రేమించినా పర్లేదు, తనను కూడా ప్రేమిస్తే చాలని. అలా ఏ స్త్రీ అయినా ఉండగలదా? పెళ్ళైనా తను ముద్దుగా బుజ్జి అనో బంగారం అనో పిలవగలడా? పొరపాటున పిలిచినా తనకు శృతే గుర్తుకు వస్తుందేమో. ఎందుకిలా చేశాను? ఆలోచనలతో చైతన్య తల బద్దలవుతుందేమో అనిపిస్తోంది. నెమ్మదిగా తన నడుము చుట్టూ బిగించి ఉన్న మృదుల చేతులను విడదీశాడు. వెళ్ళి మంచం మీద కూర్చోవడానికి కూడా శక్తి లేనట్లు బోర్లా పడుకున్నాడు. తన కన్నీళ్లు మృదుల కళ్ళల్లో పడకుండా దాచేందుకు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.